తెలంగాణ బీజేపీ కీలక నేత నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ రాజకీయ ప్రత్యర్థులపై నిప్పులు చెరిగారు. అటు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా రైతుల ఇబ్బందులు, కేసీఆర్ కుటుంబంపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో రైతుల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అరవింద్ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కొనుగోలు కేంద్రాల్లో అస్తవ్యస్త పరిస్థితులు నెలకొన్నాయని, రైతుల గోడును పట్టించుకునేవారే కరువయ్యారని మండిపడ్డారు. కోతలు కాగానే ఆ రోజే తీసుకుపోవాలి. నువ్వు గవర్నమెంట్ చేస్తావా, ప్రైవేట్ చేస్తావా, నీ సాగు నువ్వు చేస్తావా, ఎట్లా చేస్తావో చెప్పాలి, చేయాలి. ఏం చేసింది లేదు. అది గజ దొంగ గంగన్న, కొడుకు రంగన్న అని ఇద్దరు ముఖ్యమంత్రులు కొట్లాడుకుంటారు. ఇక ప్రాంగణాలు, నర్సరీలు, పల్లె ప్రకృతి వనం, ట్రాక్టర్లు, ఇందులో ఒక్కటన్నా స్టేట్ గవర్నమెంట్ నిధులు ఉన్నాయండి. ఈ టోటల్ గా సెంట్రల్ గవర్నమెంట్ నిధులు. సిగ్గుండాలే ముసలోడికి 72 ఏళ్ళకు కూడా సిగ్గొత్తలేదు. అబద్ధాలు బందే చేస్తలేడు. ఈ ఒక్క స్కీమ్ లో కూడా కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఇవి. రియల్ ఎస్టేట్ ధరలు పెరిగిపోయినాయి, వ్యవసాయ భూముల ధరలు పెరిగిపోయినాయి. తెలంగాణలో పెరగలేదు, దేశం అంతా పెరిగినాయి. నువ్వు చేసింది ఏం లేదు, నీ కొడుకు బిడ్డ చేసింది ఏం లేదు. 3 ఎకరాలు అది ఇచ్చుంటే అల్లన్న కోటీశ్వరం లేదు, అది 3 గజాలు కూడా ఇవ్వలేదు. ఈ తెలంగాణలో పెరగలే ధరలు, దేశం మొత్తం పెరిగినాయి. ఈ రేవంత్ మాట్లాడతాడు. ఈయన ఉన్నప్పుడట ఆరోగ్యశ్రీ ఎక్కడుందండి? ఆరోగ్యశ్రీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి మొనగాడు వచ్చి 5 లక్షలు ఏం సరిపోతాయి? ఆయుష్మాన్ భారత్ పథకం కాదు, 5 లక్షలు ఏం సరిపోతాయి? మేము ఆరోగ్యశ్రీ 10 లక్షలకు తీసుకుపోతా ఉన్నాం. ఉన్న 2 లక్షలు రాజశేఖర రెడ్డి స్టార్ట్ చేసిన 2 లక్షలు పనిచేసారు. ఈయన మళ్ళీ నేను స్పీచ్లో చెప్పుకుంటా, నేను ఉన్నప్పుడు ఆరోగ్య బీమా లక్షల రూపాయలు వస్తుండే, మళ్ళీ ఫీ రీఎంబర్స్మెంట్లు వస్తుండే అని మళ్ళీ అవి అబద్ధాలు. కేసీఆర్, నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నువ్వు ఇవన్నీ స్కీములు బంద్ పెట్టినావు. 9,000 కోట్ల రూపాయలు ఫీ రీఎంబర్స్మెంట్లు బకాయిలు పెట్టిపోయినావు. ఆరోగ్యశ్రీ 1,500 కోట్ల రూపాయలు హాస్పిటల్లకు బకాయిలు పెట్టిపోయి ఎప్పుడో బంద్ అయిపోయినాయి. నువ్వు నా ఆరోగ్యకి బీమా ఇవ్వలేదు, ఫసల్ బీమా ఇవ్వలేదు, పిల్లగాళ్ళకి ఫీ రీఎంబర్స్మెంట్ ఇవ్వలేదు. సివిల్ సప్లైస్ లో బాగా స్కాములు జరుగుతున్నాయి అన్నాడు. నీ టైంలోనే జరిగిన అవే మొదలైనవి. నీ ఏజెంటే గోవర్టే ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన కంటిన్యూ చేస్తున్నాడు. ఆయన పేరుకి కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్త ఆయన. ఇక ఇది ఎన్నిసార్లు అబద్ధం చెప్తాడండి. కరెంటు మీటర్లు మోడీ పెట్టుమని అన్నాడు అని. ఇది దుబ్బాక బై ఎలక్షన్ టైం నుంచి వస్తున్నది. ముసలోడా, ఆనాడు చెప్పినాము, ఈనాడు చెప్తున్నా. ఆ కంప్లీట్ బిల్లుల కరెంటు మీటర్ అన్న పదమే లేదు. నువ్వు ఎక్కడనైతే జనరేటర్ దగ్గర నుంచి కరెంటు కొంటున్నావో, తీసుకొస్తున్నావో, వానికి పైసలు కట్టేయి 30 రోజులల్లా. ఎందుకంటే అటువంటి జనరేటర్ల మీద నేషనల్ గ్రిడ్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళు జనరేషన్ బంద్ చేస్తే దేశానికి ఇబ్బంది ఉంటుంది. రాష్ట్రాలు తెచ్చుకున్న అప్పుతోటి తెచ్చుకున్న కరెంటు 30 రోజుల 45 రోజుల మీ అండర్స్టాండింగ్ బట్టి ఆనాటికి కట్టేయండి అని ఉంది తప్ప, నువ్వు రైతుల దగ్గర వసూలు చేసుకోని ఎక్కడ లేదు, మీటర్ పెట్టాలని ఎక్కడ లేదు. మళ్ళీ అబద్ధాలు. ఆ దుబాక ఎలక్షన్లో కూడా ఇవే అబద్ధాలు పెట్టి ప్రజల్ని మభ్యపెడదామని చూసిండ్రు. అక్కడ చెల్లలేదు, ఫ్యూచర్లో కూడా చెల్లలేదు. కేసీఆర్ అంత అబద్ధాల కోరు ఎవ్వరు లేరండి ఈ రాజకీయ చరిత్రలో లేదు రాష్ట్రంలో. ఆ టైఅప్ చేసినోడు వచ్చి కోతలు కాగానే ఆ రోజే తీసుకుపోవాలి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యవంతులు అవ్వాలని అవనిగడ్డ ఎమ్మెల్యే బుద్దా ప్రసాద్ పూజలు నిర్వహించారు. మోపిదేవి పుణ్యక్షేత్రంలో మహామృత్యుంజయ హోమం నిర్వహించిన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ నాగపుట్టలో పాలు పోశారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకొని ప్రజాసేవకు పునరంకితం కావాలని బుద్ధప్రసాద్ ఆకాంక్షించారు. పవన్ ఆరోగ్యం కోసం ఎండకుదురు నుంచి జనసేన నేతలు పాల కావిళ్లతో మోపిదేవికి వచ్చి మొక్కులు చెల్లించారు. ఎమ్మెల్యే బుద్దా ప్రసాద్తో కాసేపు ముచ్చటించారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న కారణంగా జనసేన శ్రేణులు అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ ఎన్టీఆర్ జిల్లాలో జనసేన శ్రేణులు విజయవాడ దుర్గాగుడిలో ప్రత్యేక పూజలు చేశారు. ఇంద్రకీలాద్రిపై మోకాళ్లతో నడుచుకుంటూ వెళ్లి భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం జనసేన నేతలు మెట్ల పూజ నిర్వహించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ ఆయురారోగ్యాలతో తిరిగి రావాలని ఆకాంక్షతో అమ్మవారికి పూజలు చేస్తున్నామంటున్న జనసేన వీర మహిళా సౌజన్యతో మా కరెస్పాండెంట్ హర్షిత ఫేస్ టు ఫేస్. శ్రీ పవన్ కళ్యాణ్కి ఆరోగ్యం క్షీణించడం, శస్త్రచికిత్స జరగడం జరిగింది. తూనే ఉన్నాం ఎక్కడో వాడవాడల నుంచి కూడా ఎంతోమంది కులంతో మతంతో కూడా పని లేకుండా కూడా పవన్ కళ్యాణ్ ఆరోగ్యం బాగుండాలంటూ కూడా అటు చర్చీలని మసీదులు అంటూ గుళ్ళంటూ కూడా ఆ పార్టీ అధ్యక్షుడి కోసం అయితే జనసేన నాయకులు కానీ వీర మహిళలు అయితే భక్తులు మొక్కులు చెల్లిస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు విజయవాడ కనకదుర్గ అమ్మవారి గుళ్ళో అయితే శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యం బాగుండాలి, మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి రావాలంటూ కూడా మెట్ల పూజ అంటూ జనసేన వీర మహిళలు అయితే చేయడం జరుగుతుంది. అసలు మాట్లాడదాం వాళ్ళతో ఏంది చెప్పండి మేడం, అంటే మీకు ఏంటి చూస్తున్నాము ఎక్కడెక్కడి నుంచో కూడా పవన్ కళ్యాణ్ బాగుండాలని అంటూ కూడా ప్రార్థనలు వెల్లువిస్తున్నాయి. మీకు ఏమనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా నిరంతరం ప్రజాసేవలో ప్రజల కోసమే ఆయన నిమగ్నమే. ఆయన ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా ఈరోజు శస్త్రచికిత్స వచ్చే వరకు కూడా ఆయన నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఈరోజు సమస్య తీవ్రం అవుతుందో, సైనస్ ప్రాబ్లం తీవ్రం అవుతుందో శస్త్రచికిత్స చేశారు. ఆయనకి రెస్ట్ అవసరం అని చెప్పి అన్నారు. అంటే ఆయన ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని మళ్ళీ ప్రజాక్షేత్రంలో ఇంతకుముందు ఎలా బలంగా పనిచేశారు అంతకన్నా రెట్టింపు బలంగా పనిచేసి ఆరోగ్యాలతో ఆయన ఇంకా మున్ముందు సాగాలని చెప్పని కోరుకుంటూ జనసేన వీరమహిళ విభాగం నుంచి ఈరోజు మెట్ల పూజ, మోకాళ్ళతో మెట్ల పూజ కార్యక్రమం అమ్మవారి గుడి దగ్గర మొదలుపెట్టాము, కనకదుర్గ అమ్మవారి గుడి దగ్గర. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన పట్టించుకోకుండా ప్రజా నాయకుడిగా, ప్రజా సేవకుడిగా అధికారం వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రజల కోసం మాత్రమే ఆలోచిస్తా ఈరోజు ఈ శస్త్రచికిత్స దాకా తెచ్చుకున్నారు. కాబట్టి ఆయన మనస్ఫూర్తిగా ఆయన ఆరోగ్యంగా త్వరగా కోలుకోవాలని మరింత బలంగా మెరుగ్గా ముందుకు రావాలని చెప్పి ప్రజాక్షేత్రంలో పనిచేయాలని చెప్పని కోరుకుంటా ఈ కార్యక్రమం చేపట్టామండి. మేడం, ఇంకొకటి అంటే ఇప్పుడు అన్ని వర్గాల వారు కూడా ట్వీట్లు చేస్తున్నారు, మీరు త్వరగా రికవరీ అవ్వాలంటూ కూడా అటు వైసీపీలు అందరూ కూడా చేస్తున్నారు. అంటే మన జనసేన నాయకుడికి ఉన్నంత ఘనత అలా అనిపిస్తుంది. అంటే ఎలా ఉంది? అంటే ఆయన ఎవరితోనూ ఏ విభేదాలు ఉండవు, మనకు మంచి చేస్తే మంచి చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ట్వీట్ చేశారు, మేము కూడా చాలా సంతోషంగా ఆహ్వానిస్తాం, ఆయన కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అంటే ఒక రాజకీయ వాతావరణం ఎలా ఉండాలి అనేది ఫస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ గారు చెప్తానన్నారు. ఒక ఫ్రెండ్లీ వాతావరణంతో ఉండాలి. ప్రతిపక్షాలు అయినప్పటికీ కూడా అందరం కలిసిమెలిసి కేవలం సమస్య వచ్చినప్పుడు మాత్రమే దాని మీద మాట్లాడాలి, మిగతా టైం అంతా కూడా మనం కలిసిమెలిసి ప్రజల కోసం, ప్రజాసేవ కోసం పనిచేయాలనే చెప్తా ఉన్నారు. అలాగే ఆయన మనస్తత్వం కూడా ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేసిన ఆయన వెంటనే పాజిటివ్గా రియాక్ట్ అయ్యి ఆయన ధన్యవాదాలు తెలపడం జరిగింది. మేడం, ఇంకొకటి శస్త్రచికిత్స జరిగి ఆల్మోస్ట్ ఒక 3-4 days అవుతుంది. అంటే అప్డేట్ ఏమన్నా ఉందా? అంటే సార్కి ఇప్పుడు ఎట్లా ఉంది ఏంటన్న అప్డేట్ ఏమన్నా ఉందా? అంటే ఆయన నిదానంగా కొంచెం మెరుగ్గా కోలుకుంటున్నారండి. మేమందరం మా ఆశ కూడా అదే. ఆ రోజు నుంచి ఈరోజుకి మొత్తం రాష్ట్రం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మేము కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నాము. ఆయన విషయంగా కూడా పూర్తిగా కొంచెం ఆయన కోలుకుంటా ఉన్నారు. కొంచెం అంటే ఆ రోజు ఉన్నంత తీవ్రత లేదు, కొంచెం తగ్గింది అని చెప్పని చెప్పి. ఏదైతే జనసేన నాయకుడి కోసం వీర మహిళలు కానీ లేకపోతే చైనా సైనికులు అందరూ కూడా మేము ఉన్నాం, మా అధ్యక్షుడు త్వరలో కోలుకొని మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టాలని అంటూ అయితే జనసేన నేతలు అయితే కోరుకుంటున్నారని అయితే తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ మౌలితో హర్షిత, వైకే న్యూస్, విజయవాడ. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షుడు కొణిదెల పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని కోరుతూ జనసేన నాయకులు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై ట్రస్ట్ బోర్డు సభ్యురాలు పద్మావతి ఆధ్వర్యంలో ప్రత్యేక చండీయాగం నిర్వహించారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకొని మళ్లీ ప్రజాసేవలో చురుగ్గా పాల్గొనాలని పూజలు చేశారు.
కర్నూలు జిల్లా కోడుమూరు మండలం కల్లపరి గ్రామంలో దుర్గమ్మ ఆలయంలో గత నెల 22న హుండీని దొంగిలించిన కేసును పోలీసులు ఛేదించారు. వ్యసనాలకు అలవాటు పడ్డ 4 యువకులు ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో 2 మైనర్లు ఉన్నారని పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద 9,59,000 నగదు సీజ్ చేశామని, నిందితులు వినియోగించిన బైక్ స్వాధీనం చేసుకున్నామని సిఐ తబ్రేజ్ తెలిపారు. తెలిసిన విషయం ఏమంటే 22/3/2026 అర్ధరాత్రి 11 గంటలకు మనకు కల్లపరి గ్రామంలో దుర్గమ్మ దేవాలయం ఉంది. ఆ దుర్గమ్మ దేవాలయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి హుండీ పగలగొట్టి హుండీ తీసుకుని వెళ్ళిపోయారు. దాని తర్వాత కొంత దూరంలో పోయి పొలాల్లో చూస్తే ఆ హుండీ పొలంలో ఉండే డబ్బులంతా తీసుకుని కొంత చిల్లర ఉంటే పడేసి మిగతా ఉండే సొత్తునంతా క్యాష్ అంతా తీసుకుని వెళ్ళిపోయారు. అయితే ఆ యొక్క సమాచారం మీద మేము అదే రోజు దాని మీద కేసు రిజిస్టర్ చేసి విచారణలో భాగంగా ఈరోజు 4 మేము స్వాధీనంలో తీసుకున్నాం. దాంట్లో చెంచు రఘు మరియు బీజే మోతి అనే వీరిద్దరు, ఇంకా 2 చట్టంతో విభేదించబడిన వాళ్ళు 2 ఉన్నారు. వీళ్ళని స్వాధీనంలోకి తీసుకొని విచారిస్తే దీంట్లో మొదటి ముద్ద రఘు మరియు సురేంద్ర మరి ఇంకో చట్టంతో విభేదించబడిన బాలు 3 కలిసి వారు కొన్ని దుర్వ్యసనాలు ఉండడం, వాళ్ళకి ఆ దుర్వ్యసనాలను కంప్లీట్ చేసే దానికోసం డబ్బు అవసరం అవడంతో ఈ మన కల్లెపెరి లోని దుర్గమ్మ గుడి వద్దకు వెళ్ళి ఆ రోజు రాత్రి అక్కడ హుండీని తీసుకొని ఊరి బయటకు తీసుకుపోయి పగలగొట్టి దాంట్లో ఉండే నగదు మొత్తాన్ని తీసుకొని వెళ్ళిపోయారు. అయితే వీళ్ళందరినీ స్వాధీనంలో తీసుకొని విచారిస్తే వీరి వద్ద నుంచి 9,59,300 రూపాయల నగదును స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఉపయోగించిన బైకును కూడా స్వాధీనంలో చేసుకుని వీరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నగదు స్వాధీనం తర్వాత ఈ ముద్దాయిల్ని అరెస్ట్ చేయడంలో ఎవరైతే ప్రతిభ కనబరిచినారో పోలీస్ అధికారులందరికీ మన ఎస్పీ గారు రివార్డులు కూడా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఈ ముద్దాయిలు దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న డబ్బంతా మీకంతా తెలిసిందే, దేవుని సొత్తు కాబట్టి దాన్ని ఎంతైతే చోరీ అయిందో మొత్తాన్ని కూడా స్వాధీనం చేసుకుని దాన్ని అప్పగించడం జరుగుతుంది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం రేణ్యాతండా గ్రామ పంచాయతీ పరిధిలో జరుగుతున్న వివో భవన నిర్మాణం స్థానికంగా పెనుదుమారం రేపుతుంది. ప్రభుత్వ నిబంధనలకు పాతరేస్తూ చేపట్టిన నిర్మాణాలు ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీస్తున్నాయి. చెరువులు, కుంటల సమీపంలో ఎటువంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదనేది ప్రభుత్వ కఠిన నిబంధనలని బేఖతురు చేస్తూ యాదృచ్ఛికంగా నిర్మాణాలు చేపడుతున్నారు. ఇంత జరుగుతున్న అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడటం లేదు. చెరువు కట్టపై ఈ భవనాన్ని నిర్మిస్తుండటం పై గ్రామస్తులు భగ్గుమంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో రామాలయం నిర్మాణానికి మున్సిపల్ కౌన్సిల్ తీర్మానించింది. ప్రభుత్వ అనుమతితో ఏ ఆలయమైనా నిర్మించుకోవచ్చు అని హైకోర్టు ఆదేశించడంతో మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానించారు. ఈ సమావేశంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కూడా పాల్గొన్నారు. కౌన్సిల్లో 20 మంది సభ్యులకు గాను 19 మంది రామ మందిరం నిర్మాణానికి మద్దతు తెలిపారు. వైసీపీకి చెందిన కౌన్సిలర్ మాత్రమే వ్యతిరేకత తెలిపారు. మున్సిపల్ తీర్మానం జిల్లా కలెక్టర్కు పంపుతామని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అన్నారు. నర్సాపురంలో పాస్టర్ ఇంట్లో 2 కోట్లు దొరికిన ఘటన వెనుక నేరకోణం ఉందన్నారు. శుభవార్త చెప్పడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆకివీడు రామాలయం నిర్మించాలి అని అనుకున్న తర్వాత మధ్యలో జడా శ్రావణ్ కుమార్ గారు ఆయన 3 ఆశపరిచి వారితో మరి ఏదో ఫ్రీగా చేసి పెడతాను అని అనుండొచ్చు. సో మొత్తం మీద హైకోర్టులో గత వారం మంచి మోషన్ మూవ్ చేసి
ఏదో స్టే తీసుకుందామని ఒక ఎత్తు వేయటం జరిగింది. మరి అది భలే ఎత్తు చివరికి చిత్తుగా మారి స్టే ఇవ్వనప్పటికీ స్టే వచ్చిందని చెప్పి ఏదో కొన్ని ఛానల్స్ వాళ్ళు వేసుకొని సంబరపడ్డారు. సరే, అదంతా గత వారం గడిచిన గతం. మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశం ఈరోజు జరిగింది. 20 మంది కౌన్సిలర్లు ఉన్నారు ఆకువీడు పంచాయతీలో. ఒక క్రైస్తవురాలు హిందూ అనే దొంగ సర్టిఫికెట్తో వారు ఎన్నికల్లో నెగ్గడం జరిగింది. కానీ వారే హైకోర్టులో జలా శ్రావణ్ గారు ముగ్గురిని ఎంపిక చేసుకున్న ముగ్గురులో ఒకరు, ఆర్పోని శ్రావణ్ గారిని లాయర్గా ఎంపిక చేసుకున్న ముగ్గురులో ఒకరు, వైసే వర్స. సో కాబట్టి ఆవిడ తప్ప మిగిలిన అందరూ అంటే 13 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యులుంటే చైర్పర్సన్ కూడా ఆ పార్టీకి సంబంధించిన సభ్యురాలే. అయినప్పటికీ కూడా ఈ ఒక్క క్రిస్టియన్ మహిళ గారు తప్ప మిగిలిన అందరూ మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా రామాలయాన్ని, ఎందుకంటే నీ మతాన్ని నువ్వు ప్రేమించు, ఇతరుల మతాన్ని నువ్వు గౌరవించు అనే ఒక చక్కటి సాంప్రదాయాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని అనుసరించి మా ఆకువీడులో కౌన్సిలర్లు అందరూ కూడా చక్కగా దీనికి మద్దతు ఇవ్వడం జరిగింది. 20కి 19 మంది మద్దతు అంటే అది అసాధారణం. ఈ క్లియరెన్స్ తీర్మానం పెట్టి మరి మామూలుగా మున్సిపల్ ఆఫీస్లో పర్మిషన్కి పెడితే వాళ్ళు బిల్డింగ్ పర్మిషన్ లాగా ఇచ్చి తర్వాత అది రామాలయం కనుక కలెక్టర్ గారికి పంపొచ్చు. కానీ ఇది మొత్తం అక్కడ ప్రజల్ని రిప్రజెంట్ చేసే, ఆ నగర పంచాయతీలో ప్రజలందరినీ రిప్రజెంట్ చేసే వారి దగ్గర నుంచి అభిప్రాయాన్ని తీసుకుంటే అది ప్రజాభిప్రాయమే. ఈరోజు తొలి క్లియరెన్స్ వచ్చింది. త్వరలో ఇంకో ఫైనల్ క్లియరెన్స్ కూడా తీసుకొని రామభక్తులందరికీ కొద్ది రోజుల్లో 3-4 రోజుల్లో శంకుస్థాపన తేదీ తెలియచేయగల వాడను శ్రీరామ్. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో రైతు బంధు సాయం కోసం లబ్ధిదారులు నెలలు తరబడి ఎదురుచూడాల్సిన వచ్చింది అన్నారు. ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు. కేసీఆర్ చేసిన అప్పుల కారణంగానే తెలంగాణ ఆర్థిక ఇబ్బందుల్లో పడింది అన్నారు. 10 ఏళ్లు సీఎంగా పనిచేసిన వ్యక్తి ఉచిత బస్సు ప్రయాణంపై వెటకారంగా మాట్లాడటం సరికాదు అన్నారు. బీఆర్ఎస్ కుట్రలను మహిళలు అర్థం చేసుకోవాలి అన్నారు. నిన్న మాట్లాడుతూ రైతు భరోసా గురించి కానీ, రైతు రుణమాఫీ, బస్ ఫ్రీ, వీటన్నిటి మీద వ్యంగ్యాస్త్రాలతో పాటు వాళ్ళు ఏదో తెలంగాణను బంగారుమయం చేశారు, మేమేదో బాధలు చేసినట్టుగా మరి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. వాళ్ళ ప్రభుత్వంలో కూడా సకాలంలో రైతు భరోసా ఇవ్వక మరి మంత్ ఎండింగ్లో మే నెలలో కూడా ఇచ్చినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళు చేసినటువంటి అప్పులు, మేము మొదటి నుంచి చెప్తున్నాం, చేసినటువంటి అప్పులకు వడ్డీలు కట్టడానికే ఈరోజు ఉన్నంత ఇన్కమ్ అంతా కూడా అటుపోతుంది. 11-12% వడ్డీకి తెస్తే మేము 7%కు తగ్గించడం కూడా మన ముఖ్యమంత్రి గారు తగ్గించడం కూడా జరిగింది. కాబట్టి కొన్ని ఆర్థిక ఇబ్బందుల మూలంగానే లేట్ అయినా మేము ఒకవేళ అందుబాటులో ఏదైనా వెసులుబాటు రాగానే అదే 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలు వేసినటువంటి చరిత్ర కూడా ఉంది. ఇప్పుడు కొన్ని ఇబ్బంది ఉండడం మూలంగా ఆపడం తప్ప రైతుల మీద చిత్తశుద్ధితోటే రైతులకు రైతు బోనస్ గాని, రైతు భరోసా గాని, అదేవిధంగా మరి 21,20,000 కోట్ల రూపాయలు రుణమాఫీ గాని ఇలాంటివన్నీ కూడా మేము చేపట్టడం జరిగింది. వాళ్ళు 10 సంవత్సరాలలో 1,00,000 రూపాయలు మాఫీ చేయడము 4 విడతలుగా గగనమైంది. వాళ్ళు చెయ్యకుండా ఫస్ట్ విడతలో మాఫీ చేయకుండా పాపం వాళ్ళ ఖాతాలన్నీ డిఫాల్టర్లుగా పెట్టడం తోటి ఇప్పుడు మాఫీ చేసే ఖాతాలోకి రాలేకపోయింది. అది కూడా వాళ్ళు చేసినటువంటి పాపం. తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు, ఇది కరెక్ట్ కాదు. ఒక ఏజ్డ్ పర్సన్, ఒక 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి మహిళల్ని కించపరిచే రకంగా మాట్లాడి ఆ యొక్క స్కీమును తప్పించే కుట్ర చేయడం అంటే వీళ్ళు ఆ ఫ్రీ బస్సును తీసేయాలనేదే వాళ్ళ యొక్క ఉద్దేశం. కాబట్టి ఆ ఉద్దేశాన్ని, ఆ కుట్రల్ని మహిళా లోకమంతా అర్థం చేసుకుంటుందని కూడా ఈ సందర్భంగా
గ్లోబల్ వేదికపై గ్లోబల్ లీడర్ బర్త్డే సెలబ్రేషన్స్ గ్రాండ్గా నిర్వహించారు. దక్షిణ కొరియాలోని యేసు నగరంలో తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు నిర్వహించారు. సుమారు 30 దేశాల ప్రతినిధుల వేడుకల్లో పాల్గొన్నారు. వరల్డ్ క్లైమేట్ సిటీస్ ఫోరం వేదికగా కేక్ కటింగ్ చేశారు. అనంతరం అంతర్జాతీయ ప్రతినిధులు సీఎం చంద్రబాబుకు బర్త్డే విషెస్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లిన నాయకుడు చంద్రబాబు అని, అంతర్జాతీయ వేదికపై రాష్ట్రానికి గుర్తింపు తెచ్చిన నాయకుడు ఆయనేనని డాలర్స్ దివాకర్ రెడ్డి కొనియాడారు. సూళ్లూరుపేట హోలీ క్రాస్ సర్కిల్ వద్ద కలెక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే విజయశ్రీ, ఎస్పీ సుబ్బారాయుడు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రోడ్డు భద్రత, బస్సు యాత్రలో భాగంగా ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్ వద్ద క్షుణ్ణంగా పరిశీలించారు. సూళ్లూరుపేట హోలీ క్రాస్ సర్కిల్లో ప్రమాదాలు అధికంగా జరుగుతున్నందున ప్రమాదాలను అరికట్టేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని హైవే అధికారులకు సూచించారు. సూళ్లూరుపేట హోలీ క్రాస్ సర్కిల్ వద్ద నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈ ప్రమాదాలను అరికట్టేందుకు శాశ్వత పరిష్కారం చూపాలని కలెక్టర్కు ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ తెలియజేశారు. జిల్లాలో 34 బ్లాక్ స్పాట్లను గుర్తించామని, అక్కడ రోడ్డు ప్రమాదాల భద్రతా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి అవసరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెల్లడించారు. రాజధాని అమరావతి పరిధిలోని సీడ్ యాక్సెస్ రోడ్డు వెంబడి లెగస్ట్రోమియో పువ్వులు విరగబూశాయి. పలు రకాల రంగుల్లో ప్రధాన రహదారుల వెంబడి విరగపూసి రాకపోకలు సాగించే వారికి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. అమరావతి అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ బ్యూటిఫికేషన్ పనులు జరిగాయి. 4 కిలోమీటర్ల మేర 8,000 మొక్కలు నాటారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేరళలో విషాద ఘటన చోటు చేసుకుంది. త్రిశూర్లోని బాణాసంచ గిడ్డంగిలో భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో 4 చనిపోయారు. ప్రమాదంలో మరో 40 మంది గాయపడ్డారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
రైట్, కేరళలో విషాద ఘటన చోటు చేసుకుంది. త్రిశూర్లోని బాణసంచ గిడ్డంగిలో భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో 4 చనిపోయారు. ప్రమాదంలో మరో 40 మంది గాయపడ్డారు. ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ షేక్ సలాం ఫోన్ ద్వారా అందిస్తారు. సలాం, చెప్పండి, మరి త్రిశూర్లోని బాణసంచ గిడ్డంగిలో భారీ పేలుడు వల్ల 4 చనిపోయినట్లు చూస్తున్నాము. అసలు ఎలా జరిగింది? ఇక ఘటనకు గల కారణాలు ఏంటి? గుడ్ ఈవినింగ్ పావని. ఏదైతే కేరళలోని త్రిశూర్ జిల్లాలో బాణసంచా తయారీ కేంద్రంలో ఒక భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ రోజు సమయం మధ్యాహ్నం 4 గంటల సమయంలో జరిగిందని మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే ఈ విషయం కొద్దిగా స్థానికంగా వెలుగులోకి వచ్చేసరికి కాస్త సమయం పట్టినటువంటి పరిస్థితి. ఈ ప్రమాదం ఎక్కడ జరిగిందంటే త్రిశూర్ సమీపంలోని ముండతి కోడ్ వద్ద ఉన్నటువంటి ఒక బాణసంచా నిల్వ చేసేటటువంటి కేంద్రం, అదేవిధంగా అక్కడనే తయారీ కేంద్రం కూడా ఉంది. ఇక్కడ అంటే ఇటీవల కాలంలో మనకు ఇక్కడ ఏదైతే అంటే త్రిశూర్ పూరం అనేటటువంటి ఉత్సవాలు నిర్వహించేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో బాణసంచాలను తయారు చేసి అక్కడ సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో బాణసంచా అక్కడ తయారు చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా పేలుడు జరగడంతో అక్కడ పేలుడు ధాటికి ఆ భవనం కూడా పూర్తిగా నేలమట్టమైంది. అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి గృహాల యొక్క కిటికీలు కూడా పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి. అంటే దాదాపు ఆ సమయంలో అక్కడ దాదాపు 80 మంది వరకు అక్కడ కూలీలు ఉన్నట్లు ఇప్పటికీ అందుతున్నటువంటి తాజా సమాచారము. అయితే ఈ క్రమంలోనే ఏదైతే బాణసంచా తయారు చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు జరగడం, ఆ పేలుడు ధాటికి భవనం పూర్తి నేలమట్టం కావడం, అక్కడ పనిలో ఉన్నటువంటి వారు కూడా ఒకసారి గట్టి కేకలు వేస్తూ భయాందోళన చెంది బయటకు పరుగులు తీసినటువంటి పరిస్థితి. అయితే తాజాగా మనకి ఇప్పటి వరకు 4 మృతి చెందినట్టు మనకు అందుతున్నటువంటి సమాచారం. కానీ తాజాగా ప్రస్తుతం ఇప్పటికే బ్రేకింగ్ న్యూస్ ఏమిటంటే సుమారు అంటే 6 మంది మృతి చెందినట్లు మనకు సమాచారం అందుతోంది. అంటే సుమారుగా 40 మందికి పైగా ఈ ప్రమాదంలో గాయపడినట్లు ఇప్పటికే అధికారులు గుర్తించారు. వీరిలో 8 మంది వరకు 8 మంది ఆరోగ్య పరిస్థితి మాత్రం తీవ్రంగా విషమంగా ఉన్నట్లు అధికారులు గుర్తించడం జరిగింది. అయితే ఏదైతే ఘటనా స్థలంలో ఏదైతే ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి పోలీసులతో పాటు ఫైర్ సిబ్బంది సైతం అక్కడికి చేరుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను త్రిశూర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలకు తరలించి అక్కడ చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి. అయితే మంటలు భారీగా ఎగిసిపడడంతో కాస్త రెస్క్యూ టీం కూడా సంఘటనా స్థలంలో అయితే సహాయక చర్యలు చేపట్టడం వల్ల కాస్త కష్టతరమైనటువంటి పరిస్థితి. కేరళ విపత్తు నిర్వహణ సంస్థతో పాటు అగ్నిమాపక సిబ్బంది కూడా ప్రస్తుతం సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారు. అదే కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి వైద్యశాలలతో పాటు ఆ స్థానికంగా ఉన్న అధికారులను సైతం అప్రమత్తం చేసి క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. అయితే ఈ ప్రమాదం వల్ల ఏప్రిల్ 24న జరగాల్సినటువంటి స్టాంపిల్ బాణసంచా ప్రదర్శన కాస్త వాయిదా పడేటటువంటి అవకాశం ఉందని మనకు తెలుస్తున్నటువంటి. అయితే గతంలో కూడా ఇలాంటి ఘటనలు కూడా అంటే 2024లో కూడా ఇలాంటి ఘటనలు జరిగినటువంటి పరిస్థితి కూడా మనం చూడవచ్చు. అయితే ఏదేమైనప్పటికీ ఇక్కడ అసలు ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి అన్ని రూల్స్ పాటించారా, అసలు నిబంధనల మేరకు అక్కడ బాణసంచా తయారీ అనేది జరుగుతుందా లేదా అనేటటువంటి కోణంలో కూడా ప్రస్తుతము అధికారులు పూర్తి వివరాలు ఆరా తీస్తున్నారు. అదే ఏదేమైనప్పటికీ ఒక్కసారిగా అంటే స్థానికులు ఇప్పటి వరకు చెప్తున్నటువంటి మాట ప్రకారం భారీ శబ్దము రావడము, అదేవిధంగా ఒక్కసారిగా అంటే క్షణంలో ఈ యొక్క ఘటన జరిగిందని చెప్పేసి స్థానికులు తెలుపుతున్నారు. అయితే మొదటిసారిగా భారీ శబ్దంతో పేలుడు జరగడం, తర్వాత అంటే మరుక్షణమే చిన్నపాటి పేలుళ్లు కొనసాగినట్లు ఇప్పటికే స్థానికులు తెలుపుతున్నారు. ఏదేమైనప్పటికీ పోలీసులు డ్రోన్ల ద్వారా ఎవరైనా శిథిలాల కింద ఉన్నారా అంటే భవనం పూర్తిగా కుప్పకూలిపోయింది కాబట్టి అక్కడ ఎవరైనా శిథిలాల కింద ఉన్నారా అనేటటువంటి కోణంలో కూడా పూర్తి స్థాయిలో అధికారులు ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే ప్రభుత్వం మాత్రం ఇది ఒక దురదృష్టకర ఘటనగా ఇప్పటికే వర్ణించి అక్కడ సహాయక చర్యలు విస్తృతం చేయాలని చెప్పేసి స్థానిక అధికార యంత్రాంగాన్ని కేరళ ప్రభుత్వం ఆదేశించింది. పావని, థ్యాంక్ యూ సలాం. థ్యాంక్ యూ.
దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK న్యూస్ తెలుగు వారి గుండె చప్పుడు. దేశ రాజకీయాలని ఒక ఎత్తైతే ద్రవిడ రాజకీయాలు ఒక ఎత్తు. జాతీయ పార్టీలకు పరిమిత స్థానం, ప్రాంతీయ పార్టీలదే పూర్తి ఆధిపత్యం. ప్రతి ఎన్నికల్లోనూ అధికారం మారుతూ ఉంటుంది. ఒక్కసారి వరుసగా రెండోసారి అధికారం దక్కించుకున్న జయలలిత ఇప్పుడు లేరు. కానీ ఈసారి సీన్ మారుతోంది. రెండు పెద్ద పార్టీల మధ్య పోటీకి సినీ స్టార్ ఎంట్రీతో కొత్త ట్విస్ట్ వచ్చింది. అయినా సరే రెండోసారి నెగ్గి డిఎంకే హిస్టరీని బ్రేక్ చేస్తుందా, లేక అన్నా డిఎంకే మళ్లీ పుంజుకుంటుందా? ఇవేమీ కాక దళపతి విజయ్ కొత్త సమీకరణాలు సృష్టిస్తాడా? రానున్న ఎన్నికల్లో తమిళనాడు ఎలా ఉంది ఇప్పుడు చూద్దాం. తమిళనాడు రాజకీయాల గురించి మాట్లాడితే మొదట గుర్తుకొచ్చే క్లియర్ ఫ్యాక్ట్, ఇక్కడ జాతీయ పార్టీలకు స్థానం చాలా పరిమితం. 1967 నుంచి మొదలైన ద్రవిడ రాజకీయాలు ఇప్పటికీ అదే విధంగా కొనసాగుతున్నాయి. డిఎంకే, అన్నా డిఎంకే అనే రెండు శక్తులు రాష్ట్ర రాజకీయాలను పూర్తిగా తమ చేతుల్లో ఉంచుకున్నాయి. కాంగ్రెస్, బీజేపీ వంటి జాతీయ పార్టీలు స్వతంత్రంగా నిలబడలేక కూటములపై ఆధారపడే పరిస్థితి ఏర్పడింది. తమిళ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే పూర్తిగా భిన్నం. ఆంధ్రాలో ప్రాంతీయ పార్టీలు ఆలస్యంగా ఎదిగాయి. కానీ తమిళనాడులో మాత్రం దశాబ్దాల క్రితమే ప్రాంతీయ పార్టీలు పూర్తి ఆధిపత్యం సాధించాయి. అందుకే ప్రతి ఎన్నిక నేరుగా రెండు ప్రధాన శక్తుల మధ్య ఫైట్ గా మారుతుంది. ఈ రాజకీయాల్లో సినిమా ప్రభావం కూడా చాలా డీప్ గా ఉంటుంది. అన్నాదురై, కరుణానిధి వంటి రచయితల నుంచి మొదలైన ఈ ట్రెండ్ ఎంజీఆర్ వంటి సూపర్ స్టార్ చేతుల్లోకి వెళ్లి తర్వాత జయలలిత దాకా వచ్చింది. అంటే సినిమా నుంచి రాజకీయాల్లోకి రావడం ఇక్కడ కొత్త విషయం కాదు. కానీ ప్రతి సినీ నటుడు సక్సెస్ కాలేదు. శివాజీ గణేశన్ నుంచి చాలా మంది ప్రయత్నించి ఫెయిల్ అయ్యారు. విజయకాంత్ మాత్రమే కొంతవరకు సక్సెస్ అయినా ఆ ప్రభావం ఎక్కువ కాలం నిలబడలేదు. ఇప్పుడు అదే ట్రాక్ లో దళపతి విజయ్ ఎంట్రీ ఇచ్చాడు. అతని రాకతో ఇప్పటి వరకు ఉన్న రెండు ప్రధాన పార్టీలకు సవాలు ఏర్పడింది. ముఖ్యంగా యువతలో అతనికి ఉన్న క్రేజ్ ఓట్లుగా మారుతుందా అన్నది ఇప్పుడు బిగ్ క్వశ్చన్. ఇక అధికార పార్టీ డిఎంకే పరిస్థితి చూస్తే ఎన్నికలు వారికి డూ ఆర్ డై. ఎందుకంటే చరిత్ర చెబుతున్న ఒక కఠిన నిజం, డిఎంకే ఎప్పుడూ వరుసగా రెండోసారి గెలవలేదు. అన్నా డిఎంకే మాత్రం జయలలిత నేతృత్వంలో రిపీట్ విక్టరీ సాధించింది. కాబట్టి ఈసారి స్టాలిన్ ముందున్న అసలు టార్గెట్ ఆ చరిత్రను బ్రేక్ చేయడం. డిఎంకేకు ప్లస్ పాయింట్లు లేకపోలేదు. సంక్షేమ పథకాలు అమలు, బలమైన కూటమి, కాంగ్రెస్ మద్దతు ఇవన్నీ బలంగా కనిపిస్తున్నాయి. మహిళలకు నగదు పంపిణీ, ఉచిత బస్సు ప్రయాణం, విద్యార్థులకు అల్పాహారం, తమిళ మాధ్యమ విద్యార్థులకు ఉద్యోగ ప్రాధాన్యం ఇవి గ్రాండ్ లెవెల్లో ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. అదే సమయంలో కేంద్రంపై స్టాలిన్ చేస్తున్న విమర్శలు కూడా ప్రజల్లోకి వెళ్తున్నాయి. విద్యా నిధుల కోత, కేంద్రం నిర్లక్ష్యం ఇవి రాజకీయంగా డిఎంకేకు అడ్వాంటేజ్ గా మారుతున్నాయి. గవర్నర్ ఆర్ఎన్ రవి వ్యవహారం కూడా రాష్ట్రంలో సెంటిమెంట్ క్రియేట్ చేసింది.
అంశం డీలిమిటేషన్. ఈ అంశంపై స్టాలిన్ స్టాండ్ తీసుకోవడం అతనికి పొలిటికల్ మైలేజ్ ఇచ్చింది. తమిళనాడుకు నష్టం జరుగుతుందని చెప్పి బిల్లును అడ్డుకున్న లీడర్ గా ఇమేజ్ పెరిగింది. బీజేపీ అన్నా డీఎంకే చేస్తున్న విమర్శలు పెద్దగా ప్రభావం చూపడం లేదని డీఎంకే వర్గాలు చెబుతున్నాయి. అయితే డీఎంకేకు మైనస్లు కూడా ఉన్నాయి. అవినీతి ఆరోపణలు, కుటుంబ పాలన విమర్శలు ఇవి నెమ్మదిగా నెగిటివ్ గా మారుతున్నాయి. ముఖ్యంగా స్టాలిన్ తర్వాత ఉదయనిధి ఎదుగుదల పార్టీ పూర్తిగా కుటుంబ ఆధీనంలోకి వెళ్తుందన్న భావన ప్రజల్లో చర్చకు దారితీసింది. ఇక అన్నా డీఎంకే పరిస్థితి చూస్తే జయలలిత లేకపోయినా పార్టీ పూర్తిగా కూలిపోలేదు. శశికళ ఎపిసోడ్, పన్నీర్ సెల్వం లాంటి నేతల విభేదాలు పార్టీకి డ్యామేజ్ తెచ్చాయి. అయినప్పటికీ గ్రాండ్ లెవెల్లో కేడర్ ఇంకా స్ట్రాంగ్ గానే ఉంది. సభలకు భారీగా జనాలు రావడం పార్టీ ఇంకా రేసులో ఉందని చెప్తుంది. శశికళ ప్రభావం తగ్గినా పూర్తిగా మాయం కాలేదు. ముఖ్యంగా దేవర్ కమ్యూనిటీలో ఆమెకు ఇంకా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. కొన్ని సీట్లలో ఆమె ఓటు బ్యాంకు ఫలితాలను మార్చగలదు. అదే సమయంలో టీటీవీ దినకర్ను తమపై తిప్పుకోవడం అన్నా డీఎంకేకు స్ట్రాటజిక్ అడ్వాంటేజ్. ఇక బీజేపీ విషయానికి వస్తే తమిళనాడులో ఇంకా గ్రోత్ స్టేజ్ లోనే ఉంది. కూటముల ద్వారా సీట్లు పెంచుకోవాలని చూస్తుంది. కానీ సీట్ల కేటాయింపు, అంతర్గత అసంతృప్తి, ముఖ్యంగా అన్నామలైకి టికెట్ ఇవ్వకపోవడం ఇవి పార్టీకి ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. కాంగ్రెస్ పరిస్థితి డీఎంకేతో కలిసి పోటీ చేస్తూ స్థిరమైన ఓటు బ్యాంకును నిలబెట్టుకోవడమే. సంప్రదాయ సెక్యులర్ ఓటు ఇంకా వారికి బలం. ఇక తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక అంశం కుల సమీకరణాలు. ప్రతి పార్టీ ఒక నిర్దిష్ట కులం ఆధారంగా ఓటు బ్యాంకు నిర్మించుకుంటుంది. చిన్న పార్టీలు కూడా ఇదే లాజిక్ తో వస్తాయి. గెలవకపోయినా ఓట్లు చీల్చడం ద్వారా ఫలితాలను ప్రభావితం చేస్తాయి. డబ్బు పాత్ర కూడా ఈసారి పెరిగింది. సాధారణంగా తమిళనాడులో ఎన్నికల ఖర్చు తక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ ఈసారి భారీగా ఖర్చు జరుగుతుందన్న అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ అన్ని రకాలుగా గెలుపు కోసం ప్రయత్నిస్తుంది. ఇంకా ఒక కీలక అంశం కూటమి సమీకరణాలు. 16 పార్టీలతో డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ కూటమి బలంగా ఉంది. 164 సీట్లలో డీఎంకే పోటీ చేస్తూ మిగిలిన సీట్లను మిత్రపక్షాలకు ఇచ్చింది. కాంగ్రెస్ 28 సీట్లలో పోటీ చేస్తుంది. ఇటీవల పన్నీరు సెల్వం డీఎంకేలో చేరడం కూడా కూటమికి కొంత ప్లస్. కూటమి ఐక్యత డీఎంకేకు ప్రధాన బలం. మొత్తం మీద స్టాలిన్ ఒక్కరే కూటమిని నడిపిస్తూ ఎన్నికలను సమర్థంగా మేనేజ్ చేస్తున్నాడు. ముస్లిం ఓట్లు గంపగుత్తగా వస్తున్నాయని డీఎంకే ఆశిస్తుంది. అయితే క్రైస్తవ ఓటు కొరకు విజయ్ వైపు మళ్లే సూచనలు ఉన్నాయి. ఇప్పుడు అసలు గేమ్ చేంజర్ యాంటీ ఇన్కంబెన్సీ. ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తి ఏ దిశలో వెళ్తుందో అదే ఫలితాలను నిర్ణయిస్తుంది. ఈ ఓటు ఎక్కువగా విజయ్ వైపు మళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే అతను 2 ప్రధాన పార్టీలపై ఒకేసారి అటాక్ చేస్తూ కొత్త ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాడు. విజయ్ వ్యూహం క్లియర్. ఎలాంటి కూటమి లేదు, స్వతంత్రంగా పోటీ. యువతను టార్గెట్ చేస్తూ భారీ హామీలు, నిరుద్యోగ భృతి, విద్యార్థులకు వడ్డీ లేని రుణాలు ఇవి యువ ఓటర్లను ఆకర్షిస్తున్నాయి. కానీ అతని వద్ద కేడర్ కొరత, ఫైనాన్షియల్ లిమిటేషన్స్ ఇవి గ్రాండ్ లెవెల్లో సమస్యలు కావచ్చు.
ఎంచుకునే నియోజకవర్గాలు కూడా ప్రత్యేకం. అర్బన్, యూత్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై ఫోకస్. గ్రామీణ ప్రాంతాలను పూర్తిగా కవర్ చేయకపోవడం ఒక పెద్ద రిస్క్. మొత్తం సమీకరణాలు చూస్తే ఈసారి తమిళనాడు ఎన్నికలు క్లియర్ గా త్రిముఖ పోరుగా మారుతున్నాయి. మొత్తం మీద తమిళనాట డిఎంకే, అన్నా డిఎంకే మధ్య హార్డ్ ఫైట్ ఉన్న డిఎంకేనే పై చేయి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మధ్యలో విజయ్ ఓట్లు చీల్చే ఫ్యాక్టర్. ఒకవేళ పూర్తి మెజారిటీ ఎవరికీ రాకపోతే విజయ్ కింగ్ మేకర్ గా మారే అవకాశాన్ని కూడా కాదనలేం. మొత్తానికి తమిళనాడు రాజకీయాలు ఈసారి హీట్ పీక్ లో ఉన్నాయి. చరిత్రను మార్చాలని చూస్తున్న డిఎంకే, తిరిగి పుంజుకోవాలని చూస్తున్న అన్నా డిఎంకే, కొత్త రాజకీయ సమీకరణ సృష్టించాలని చూస్తున్న విజయ్. ఓటుల తీర్పు ఎటు ఉంటుందో అదే భవిష్యత్తు దిశను నిర్ణయిస్తుంది. తమిళనాడులో పొలిటికల్ వార్ ఇప్పుడు నేషన్ మొత్తం దృష్టిని ఆకర్షిస్తోంది. కెరీర్ అంటే ఎక్కువ మంది దృష్టిలో కంపెనీలు మారుతూ వేగంగా ఎదగడం. కానీ అదే రూల్ ని పూర్తిగా బ్రేక్ చేసిన ఒక వ్యక్తి ఇప్పుడు ప్రపంచ టెక్ ఇండస్ట్రీని షాక్ గురిచేశాడు. లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా లేని ఒక ఇంజనీర్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీల్లో ఒకదానికి సీఈఓగా ఎంపికయ్యాడు. అతడే జాన్ టెర్నెస్. ఇది కేవలం ఒక ప్రమోషన్ కాదు, యాపిల్ భవిష్యత్తు దిశను మార్చే పెద్ద నిర్ణయం. టిమ్ కుక్ తర్వాత ఎవరు అన్న ప్రశ్నకు కంపెనీ ఇచ్చిన సమాధానం ఇదే. కెరీర్ గ్రోత్ అంటే సాధారణంగా మనకు గుర్తుకు వచ్చేది జాబ్స్ మారడం, పెద్ద ప్యాకేజీలు, కొత్త అవకాశాలు. కానీ జాన్ టెర్నెస్ కథ పూర్తిగా భిన్నం. ఒకే కంపెనీలో 25 ఏళ్లు కొనసాగి ఒక్కో మెట్టు ఎక్కుతూ చివరికి సీఈఓ స్థాయికి చేరుకోవటం ఇది అరుదైన ఉదాహరణ. లో యాపిల్లో చేరిన టర్నెస్ అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే సంస్థలో కొనసాగుతున్నారు. మ్యాక్ కంప్యూటర్లు, ఐపాడ్, ఎయిర్ పాడ్స్ వంటి యాపిల్ కీలక ఉత్పత్తుల వెనుక ఆయన టెక్నికల్ బ్రెయిన్ ఉందని చెప్తారు. ముఖ్యంగా యాపిల్ స్వంత చిప్లను మ్యాక్లలో అమలు చేయడంలో టర్నెస్ కీలక పాత్ర పోషించారు. ఆ నిర్ణయం తర్వాత మ్యాక్ విక్రయాలు మళ్లీ పుంజుకోవడం కంపెనీకి భారీ లాభాలను తెచ్చింది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇంత పెద్ద స్థాయికి ఎదిగిన వ్యక్తి తన లింక్డ్ఇన్ ప్రొఫైల్ ను దాదాపు ఖాళీగానే ఉంచాడు. ప్రొఫైల్ పిక్చర్ కూడా లేకుండా కేవలం తన జాయినింగ్ ఇయర్ మాత్రమే చూపిస్తూ సోషల్ మీడియా ప్రెజెన్స్ లేకుండా ముందుకు సాగాడు. అంటే ప్రొఫైల్ కాదు, పనితీరే అతడిని ఇక్కడికి తీసుకొచ్చింది. ఇప్పటి వరకు యాపిల్ సీఈఓగా ఉన్న టిమ్ కుక్ తన పదవిని విడిచి ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా మారనున్నారు. దీంతో కొత్త సీఈఓగా జాన్ టెర్నెస్ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ప్రస్తుతం ఆయన కంపెనీలో హార్డ్వేర్ విభాగం వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు. యాపిల్ ఆదాయంలో సుమారు 80% తీసుకొచ్చే పరికరాల తయారీ ఆయన పర్యవేక్షణలోనే జరుగుతోంది. టర్నెస్ వయసు ప్రస్తుతం 50 ఏళ్లు. కంపెనీలోని ఇతర సీనియర్ ఎగ్జిక్యూటివ్లతో పోలిస్తే ఆయన చాలా యంగ్. ఆసక్తికరంగా టిమ్ కుక్ కూడా సీఈఓగా బాధ్యతలు చేపట్టినప్పుడు దాదాపు ఇదే వయసులో ఉన్నారు. అంటే యాపిల్ తన లీడర్షిప్ ట్రాన్సిషన్ ను ప్లాన్డ్ గా అమలు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇది ఒక్కసారిగా తీసుకున్న నిర్ణయం కాదు. గత కొన్ని నెలలుగా టర్నెస్ ను సీఈఓగా సిద్ధం చేస్తూ యాపిల్ ముందుగానే సంకేతాలు ఇచ్చింది. టిమ్ కుక్ రిటైర్మెంట్ పై చర్చలు మొదలైనప్పటి నుంచి టర్నెస్ కంపెనీలో కీలక పాత్రలో కనిపించడం పెరిగింది. విదేశీ ఆఫీసుల పర్యటనలు, టీమ్ మీటింగ్స్, అంతేకాదు కొత్త ఉత్పత్తుల లాంచ్ ఈవెంట్లలో కూడా ఆయన ప్రధానంగా కనిపించడం మొదలైంది. ఐఫోన్
17 లాంచ్ సమయంలో ఐఫోన్ 8 ను టర్నెస్ స్వయంగా పరిచయం చేశారు. అలాగే మ్యాక్ బుక్ నియో ప్రెజెంటేషన్ కూడా ఆయన చేతుల మీదుగానే జరిగింది. సాధారణంగా ఇవన్నీ సీఈఓ చేసే పనులు. కానీ టర్నెస్ ముందుకు రావటం కంపెనీ అతనిపై నమ్మకం ఉంచినట్లు స్పష్టమైన సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు ఈ మార్పుతో యాపిల్ దృష్టి ఎటు వెళ్తుంది అన్నది కీలకం. టిమ్ కుక్ నాయకత్వంలో యాపిల్ బిజినెస్ పరంగా చాలా స్టేబుల్ గా ఎదిగింది. కానీ క్రియేటివిటీ విషయంలో స్టీవ్ జాబ్స్ కాలంతో పోలిస్తే తగ్గిందన్న విమర్శలు ఉన్నాయి. కొత్త ప్రొడక్ట్ ఇన్నోవేషన్ లో యాపిల్ వెనుకబడిందన్న అభిప్రాయం కూడా ఉంది. ఈ నేపథ్యంలో టర్నెస్ ఎంపిక చాలా కీలకంగా మారింది. ఎందుకంటే ఆయన హార్డ్వేర్ బ్యాక్గ్రౌండ్ కలిగిన వ్యక్తి. టెక్నాలజీ, ప్రొడక్ట్ డెవలప్మెంట్ లో ఆయనకు ఉన్న అనుభవం యాపిల్ ను మళ్లీ ఇన్నోవేషన్ దిశగా తీసుకెళ్తుందనే అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే టర్నెస్ టీమ్ ఐఫోన్ 17 డిజైన్ లో కీలక పాత్ర పోషించింది. అల్ట్రా స్లిమ్ ఐఫోన్ 8 డెవలప్మెంట్ కూడా ఆయన పర్యవేక్షణలో జరిగింది. ఇవి మార్కెట్ లో ఎలా రిసీవ్ అవుతాయన్నది భవిష్యత్తు చెప్తుంది. కానీ యాపిల్ మళ్లీ కొత్త డిజైన్లపై దృష్టి పెట్టిందన్న విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక మరో పెద్ద ఎక్స్పెక్టేషన్ ఫోల్డబుల్ ఐఫోన్. ఇప్పటి వరకు ఈ సెగ్మెంట్ లో యాపిల్ ఎంటర్ కాలేదు. కానీ టర్నెస్ లీడర్షిప్ లో ఈ ప్రాజెక్ట్ వేగం పెరిగిందన్న ప్రచారం ఉంది. ఇది నిజమైతే 2007 లో వచ్చిన మొదటి ఐఫోన్ తర్వాత యాపిల్ తీసుకొచ్చే పెద్ద మార్పు ఇది అవుతుంది. ఇక భవిష్యత్తులో యాపిల్ ఫోకస్ కేవలం హార్డ్వేర్ కి పరిమితం కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కొత్త టెక్నాలజీలపై కూడా ఉండనుందని విశ్లేషకులు చెప్తున్నారు. ఇప్పటికే టెక్ ప్రపంచం మొత్తం ఏఐ వైపు పరుగులు తీస్తోంది. ఈ రేసులో యాపిల్ ఎలా నిలబడుతుందన్నది ఇప్పుడు టర్నెస్ నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. మొత్తానికి జాన్ టర్నెస్ స్టోరీ ఒక సైలెంట్ రైజ్. పెద్దగా హడావుడి లేకుండా ఒకే కంపెనీలో కష్టపడి చివరికి టాప్ పొజిషన్ కు చేరుకున్నాడు. ఇది కెరియర్ అంటే కేవలం జాబ్స్ మార్చడం కాదని, ఒకే చోట స్థిరంగా ఉండి కూడా శిఖరాన్ని అందుకోవచ్చని చూపించిన ఉదాహరణ. ఒక ఖాళీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ నుంచి ప్రపంచ టాప్ కంపెనీ సీఈఓ స్థాయికి ఎదిగిన జాన్ టర్నెస్ ఇప్పుడు టెక్ ప్రపంచం మొత్తం దృష్టిని ఆకర్షిస్తున్నాడు. యాపిల్ భవిష్యత్తు కొత్త ఇన్నోవేషన్ దిశగా సాగుతుందా లేక ప్రస్తుత స్థిరత్వాన్నే కొనసాగిస్తుందా అన్నది ఇకపై ఆయన తీసుకునే నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుంది. ఒక విషయం మాత్రం క్లియర్, యాపిల్లో కొత్త యుగం ప్రారంభమైంది. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం ప్రపంచ దేశాలు పుట్టిముంచుతోంది. ఇది కేవలం సైనిక యుద్ధం మాత్రమే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్న మహా సంక్షోభంగా మారింది. బాంబులు పేలుతున్నది అక్కడ, కానీ దాని దెబ్బ మాత్రం ప్రతి దేశం జేబుకు పడుతోంది. చమురు నుంచి ఆహారం వరకు, ఉద్యోగాల నుంచి వృద్ధి వరకు ప్రపంచం మొత్తం ఈ యుద్ధం బారిన పడుతోంది. అసలు ఈ సంక్షోభం ఎంత లోతుగా ఉంది? ఎవరు నష్టపోతున్నారు? ఎవరు లాభపడుతున్నారు? భారత్పై అసలు ప్రభావం ఎంత? ఇదే ఇప్పుడు మన స్పెషల్ స్టోరీ. పశ్చిమాసియా అంటే ప్రపంచ రాజకీయాల్లో ఎప్పుడూ సున్నితమైన ప్రాంతం. కానీ ఇప్పుడు అక్కడి పరిస్థితి గతంలో ఎప్పుడూ లేనంత ప్రమాదకరంగా మారింది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ఒక్కసారిగా వచ్చినవి కావు. దశాబ్దాలుగా పెరిగిపోయిన అనుమానాలు, అణు ఆయుధాల భయం, ప్రాంతీయ ఆధిపత్య పోటీ, సాంస్కృతిక విద్వేషాలు ఇవన్నీ కలిసి ఇప్పుడు యుద్ధంగా పేలాయి. ముఖ్యంగా ఇరాన్ అణు కార్యక్రమం చుట్టూ తిరుగుతున్న ఈ వివాదం ఇజ్రాయెల్కు భద్రతా ముప్పుగా కనిపిస్తోంది. అదే సమయంలో అమెరికా తన మిత్ర దేశాన్ని కాపాడేందుకు ఈ పోరాటంలో దిగింది. ఇది కేవలం 3 దేశాల మధ్య పోరు కాదు, ఇది గ్లోబల్ పవర్ స్ట్రగుల్. ఈ యుద్ధానికి అసలు గుండె హార్మూజ్ జలసంధి. ప్రపంచ చమురు సరఫరాల్లో దాదాపు 20% దీని గుండా వెళుతుంది.
రోజుకు కోట్ల బ్యారెళ్ల చమురు ఈ మార్గం ద్వారా ప్రపంచానికి చేరుతుంది. ఇప్పుడు ఈ మార్గం ప్రమాదంలో పట్టమంటే ప్రపంచం మొత్తం ఎనర్జీ షాక్కు గురవ్వటం. ఇరాన్ ఈ మార్గాన్ని అడ్డుకుంటే ప్రపంచ సరఫరా గొలుసు ఒక్కసారిగా కుప్పకొలుతుంది. చమురు ధరలు ఒక్కసారిగా ఎగిసిపడతాయి. ఇప్పటికే మార్కెట్లు స్పందిస్తున్నాయి. ఒకవేళ పరిస్థితి మరింత దిగజారితే బ్యారెల్ ధరలు $120 చేరినా ఆశ్చర్యం లేదు. చమురు ధరలు పెరగటం అంటే కేవలం పెట్రోల్ ధరలు పెరగటం కాదు. అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మూలనాడిని కత్తిరించడం లాంటిది. ఎందుకంటే ప్రతి పరిశ్రమ, ప్రతి రవాణా వ్యవస్థ, ప్రతి ఉత్పత్తి చమురుపైనే ఆధారపడుతుంది. ట్రక్కులు నడవాలి అంటే డీజిల్ కావాలి, విమానాలు ఎగరాలంటే ఇంధనం కావాలి, ఫ్యాక్టరీలు నడవాలంటే ఎనర్జీ కావాలి. ఈ మొత్తం గొలుసు ఒకేసారి ఖరీదైపోతోంది. దాంతో వస్తువుల ధరలు పెరుగుతాయి, ద్రవ్యోళనం పెరుగుతుంది, ప్రజల కొనుగోలు శక్తి పడిపోతుంది. ఇక్కడే అంతర్జాతీయ ద్రవ్యనిధి ఇచ్చిన హెచ్చరిక భయపెడుతోంది. ఈ యుద్ధం కొనసాగితే ప్రపంచ ఆర్థిక వృద్ధి 2% కంటే తక్కువకు పడిపోవచ్చు. అంటే ప్రపంచం మళ్లీ మాంద్యం అంచున నిలబడే ప్రమాదం. 1980 తర్వాత ఇలాంటి పరిస్థితి చాలా అరుదుగా మాత్రమే వచ్చింది. అంటే ఇది సాధారణ సంక్షోభం కాదు, ఇది సిస్టమ్ క్రైసిస్. ఇంధన ధరలు పెరగటం వల్ల కేంద్ర బ్యాంకులు కూడా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోంది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి వడ్డీ రేట్లు పెంచాల్సి వస్తోంది. దాంతో రుణాలు ఖరీదవుతాయి, ఇండస్ట్రీలు పెట్టుబడులు తగ్గిస్తాయి, ఉద్యోగుల నియామకం మందగిస్తుంది, నిరుద్యోగం పెరుగుతుంది. అంటే ఒక యుద్ధం ప్రపంచంలో కోట్లాది మందికి ఉపాధిపై ప్రభావం చూపుతోంది. ఈ యుద్ధంలో నష్టపోయే దేశాల్లో మొదటగా ఇరాన్. యుద్ధం నేరుగా జరుగుతున్న దేశం కావటంతో ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. ఎగుమతులు ఆగిపోతాయి, మౌలిక వస్తువులు ధ్వంసం అవుతున్నాయి, ఆంక్షలు పెరుగుతున్నాయి, పరిశ్రమలు నిలిచిపోతున్నాయి, కరెన్సీ విలువ పడిపోతుంది, ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇరాన్ పొరుగు దేశమైన ఇరాక్ కూడా తీవ్ర ప్రభావం ఎదుర్కొంటోంది. అక్కడ ఇప్పటికే రాజకీయ అస్థిరత ఉంది. ఇప్పుడు యుద్ధ ప్రభావంతో ఆర్థిక వ్యవస్థ మరింత క్షీణిస్తోంది. చమురు ఉత్పత్తి ఉన్నా ఎగుమతులు సరిగ్గా జరగకపోతే ఆదాయం పడిపోతుంది. గల్ఫ్ దేశాల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఒక పక్క ఇరాన్ క్షిపణి దాడులతో ఆయిల్ రిఫైనరీలు, వాటర్ ప్యూరిఫై